ఇండియన్ 2 అసలు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది అబ్బా ఖచ్చితంగా ఎత్తిపోతుందని. కానీ జస్ట్ ట్రైలర్ చూసి సినిమా రిజల్ట్ చెప్పలేం కదా, సో అందుకే థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా సినిమా మొత్తంలో ఏదైనా సీన్ బాగా నచ్చిందంటే ఒక 10 సెకండ్లు. అది కూడా ఏందనుకున్నారు, టైటిల్ తాత ఇండియా మ్యాప్ ని ఏళ్లతో పుడిస్తే దానిలో నుంచి వస్తుంది భారతీయుడు 2 అని. అసలు ఇది శంకర్ సినిమా లాగానే లేదబ్బా. నేనైతే కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాను. ఏమైతుందంటే ఇలాంటి కంటెంట్ మీద సినిమాలు చూసి బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఏదన్నా పాయింట్ ఎంగేజింగ్ గా ఉందా అంటే అది లేదు. హైలైట్ ఏంటంటే కమల్ హాసన్ వచ్చినప్పుడు అంతా ఎందుకు వచ్చినారా నాయన అనిపిస్తుంది. వేరే కంట్రీలో ఉంటాడు, ఇండియాకి వస్తాడు, చంపుతుంటాడు, అంతే, ఇంకేం ఉండదు. నాకు ఇదే అర్థం కావట్లేదబ్బా. శంకర్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంతే కదబ్బా. చిన్న సినిమాలు ఏంది లేదు, ఆయన పెద్ద సినిమాలే తీసినాడు. అలాంటి డైరెక్టర్ పబ్లిక్ పల్స్ ని క్యాచ్ చేయలేకపోవడం అనేది కొంచెం సాడ్ థింగ్ అనే చెప్పొచ్చు. ఈయన తీసిన సినిమాలో డిజాస్టర్ అంటే ఇదే అనుకుంటా. అన్ని పిల్ల సీన్లే. యూట్యూబ్ లో ఆర్యనా జై వీడియోలు పెడతారు చూడండి, అలా ఉంది. రే తాతయ్య వస్తున్నాడు మనందరికి మంచి చేస్తాడు. ఏందబ్బా ఈ మాటలు ఏమన్నా బాగున్నాయా వినడానికి? ఏం లేదబ్బా. స్టోరీ ఏంటంటే కంట్రీలో అవినీతి చాలా ఎక్కువైపోయింటది. దీనివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డము, కొంతమంది అయితే సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇంకా సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా కోపంలో అరే దీన్ని ఎలాగైనా అరికట్టేయాలరా, దీనికి వన్ అండ్ ఓన్లీ వే భారతీయుడు తిరిగి రావాలి, ఆయన వస్తేనే సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఇండియాకి రప్పిస్తారు. కానీ వచ్చాక గో బ్యాక్ ఇండియన్, నువ్వు మాకు వద్దురా నాయనా అని చెప్తారు. ఏ రేంజ్ లో అంటే భారతీయుడు రోడ్డు మీద కనపడితే అక్కడే చంపేస్తారు. మాకు భారతీయుడు కావాలి అనుకున్న జనాలే వెళ్ళిపోని ఎందుకన్నారు. దీన్నే సినిమాలో చూడాలి. ఏం పెద్ద ట్విస్ట్ ఉండదు లేబ్బా, నార్మల్ రొటీన్ ఉంటది. యాక్చువల్ గా శంకర్ ఒక చిన్న పాయింట్ పట్టుకున్నాడు, బానే ఉంటది అది, కానీ వర్స్ట్ వేలా ఎగ్జిక్యూట్ చేసినాడు. అసలు బోర్ కొడుతూనే ఉంటది సినిమా అంతా. మెయిన్ గా కమల్ హాసన్ క్యారెక్టరే మైనస్. మామూలుగా భారతీయుడు అంటే ఏం గుర్తుకొస్తా చెప్పండి, అంటే స్పెషాలిటీ. వీళ్ళని సక్ అని తిప్పి పొడిచి చంపేస్తాడు, అంతే కదా. ఈ సినిమాలో అయితే ఆయన స్పెషాలిటీని గప్పులే పెట్టేసినారు. ఒకరిని పొడిస్తే పాటలు పాడుతూ చచ్చిపోతాడు, ఇంకొకరిని పొడిస్తే గుర్రంలాగా ఎగురుకుంటూ చచ్చిపోతాడు, ఇంకొకడేమో ఒంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చచ్చిపోతాడు. ఇవన్నీ నిజంగా ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈయన చూపించిన పద్ధతి అయితే అస్సలు బాలేదు. సో ఇక్కడ శంకర్ ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. అసలు త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ 2000 మందితో ఫైట్ చేసే సీన్ ని రాజమౌళి ఎంత కన్విన్సింగ్ గా చూపించాడు. నార్మల్ గా అయితే అది ఇంపాసిబుల్ అబ్బా, కాకపోతే రాజమౌళి కన్విన్స్ చేశాడు అనమాట. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఎందుకుందో అర్థం కాలేదు. అసలు ఆమె రోలే వేస్ట్ అబ్బా, ఏం ఫైదా ఉండదు. ఈ ఒక్కటే కదలే, ఇంకా ఎస్జే సూర్యతో కూడా బాగా ఫన్ ఉంటుందేమో అనుకున్నా. బొంగులది ఆయనది కూడా పెద్దగా ఏం లేదబ్బా. సినిమాలో ఇన్ని మాటలు చెప్పడం వేస్ట్. అసలు ముందు వచ్చిన భారతీయుడు సినిమా ఎట్లుంటది, ఆయన క్యారెక్టర్ మ్యానరిజం తోపంతే. కానీ దీంట్లో అయితే కమల్ హాసన్ యాక్టింగ్ సరిగ్గా లేదనిపించింది. తిక్కగా ఉంటదబ్బా అంతా. సర్లేగానే ఒకటి అడుగుతా, కరెక్ట్ చెప్పండి. మీ ఇంట్లో మీ అమ్మనో నాన్ననో తప్పు చేసినందుకు పోలీసులకు పట్టిమంటే పట్టిస్తారా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది తప్పు లేదా నాన్న ఇది తప్పు ఇలా చేయకండి అని చెప్పడానికి ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ ఎవరన్నా సరే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే రోబోలం కాదు కదబ్బా, మనుషులం. వేరే వాళ్ళు తప్పు చేస్తే పట్టించడానికి బ్యాక్ స్టెప్ వేయం. కానీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారంటే ఆలోచిస్తాం కదా. చక్కా పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళు క్రిమినల్స్ తీసుకుపోయి జైల్లో ఏంటంటారా, ఉంగంటారు, అనలేరు, అనం కూడా. ఎందుకంటే సమాజం కంటే కూడా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇదే కాన్సెప్ట్ సినిమాలో ఉంటది. ఇదిగో కాన్సెప్ట్ బాగానే ఉంది కదా, కానీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. ఓవరాల్ గా ఇంట్రొడక్షన్ బాగాలేదు, ఇంటర్వెల్ బ్లాక్ బాగాలేదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అబ్బో వద్దులే స్వామి. ఒక్క ముసలాన్ని పట్టుకోవడానికి ఊరంతా పరిగెడతారు. మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే ఉంది, ఏం పెద్ద చెప్పుకునేంత ఇది లేదబ్బా. 2 పాటలు ఉన్నాయి, వర్తే కాదు, ఏం బాగుండవు. ఏదో ఇరికిచ్చి పెట్టినట్టే ఉంది. అంటే శంకర్ గురించి తెలిసిందే కదా, పాటల మీద ఎక్కువ ఖర్చు పెడతాడు, బాగా ఫోకస్ చేస్తాడని. సో ఆ మార్క్ కనిపించాలని చెప్పి పెట్టినట్టుంది అంతే. డబ్బులు బొక్క పాటలకైతే. ఒకటి చెప్తున్నాడు చూడండి, ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని నేనైతే చెప్పను. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ 100 రూపీస్ కంటే ఎక్కువ పెట్టి చూసేంత సినిమా అయితే కాదు. అందుకని మా ఊరికి వచ్చి చూడండి అని చెప్పనులే, కానీ మీకు దగ్గరలో ఏ థియేటర్ లో తక్కువ ఉంటే దానికి వెళ్ళండి. ఇది మ్యాటర్. దీనికి మన రేటింగ్ వచ్చేసి 1 out of 5. ఆ 1 కూడా ఇందాక కాన్సెప్ట్ చెప్పినా కదా దానికోసం. సర్లే కానీ మీరు చూసారా సినిమా, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీ రేటింగ్ కూడా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఉంటా మరి. టాటా బాయ్, టేక్ కేర్.